అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి 25/9/25 నాటి సమాచారం. రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల 23న అప్లోడ్ అయినాయి. టెక్కలి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. భోగాపురం సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. పాడేరు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. వైజాగ్ సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. మదనపల్లి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. జమ్మలమడుగు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. అలాగే కొత్తవలస అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. గుంటూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన బిల్లు బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. ఈ బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉన్నటువంటి బిల్స్ 2 లేదా 3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వస్తాయి. ఈ నెల 30వ తేదీ కనుక ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి రెగ్యులర్ పెన్షనర్ల పెన్షన్ పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అవుతాయి. కావున ప్రతి ఒక్క పెన్షనరు తమ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుని పెన్షన్ అమౌంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఎవరికైతే 70 సంవత్సరాలు నిండిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందో లేదో చెక్ చేసుకోండి. ఇక పెన్షన్లు 1వ తేదీన జమ అవుతాయి. ఒకవేళ 1వ తేదీన జమ కాని పక్షంలో 2 గాంధీ జయంతి మరియు దసరా పండుగ కనుక 2వ తేదీ అర్ధరాత్రి నుంచి బిడ్స్లో కదలిక వచ్చి 3వ తేదీన పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఇక ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీఆర్సీ, ఐఆర్ అలాగే పెండింగ్ బకాయిల గురించి నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు: 1. ప్రభుత్వం టీఆర్సీని ఎప్పటికల్లా ఏర్పాటు చేసి వేతన సవరణ పూర్తి చేస్తుంది. 2. ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్ శాతం ఎంత? 3. ఉద్యోగులకు ఎప్పటికల్లా ఐఆర్ చెల్లించటం అవుతుంది. 4. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఎంత? వాటిని ఎప్పటికల్లా చెల్లించటం అవుతుంది. దీనికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం 1, 2 మరియు 3 అంశాలు ప్రభుత్వం పరిశీలనలో ఉంది అని చెప్పారు. ఇక 4వ అంశము ఉద్యోగులకు సంబంధించి 12/6/24 వరకు 11వ పిఆర్సి బకాయిలతో సహా డిఏ నిమిత్తము సుమారుగా 12,120 కోట్లు మొత్తము పెండింగ్లో ఉన్నాయి మరియు వాటిని ప్రాధాన్యతను బట్టి చెల్లించడం అవుతుందని వివరించారు. ఏది ఏమైనా త్వరలోనే ప్రభుత్వం నుంచి ఈ పిఆర్సి, ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల గురించి ఒక శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్య గమనిక: ప్రశ్న మరియు సమాధానాలలో పెన్షనర్లు అనే పదం వాడలేదు. అయినా ఉద్యోగస్తులకు వస్తే పెన్షనర్లకు కూడా వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.